నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాప్. ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంతుల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరు. ఈయన అత్యంత ధనవంతుడు కూడా. పుతిన్ జీవనశైలి చాలా కాస్ట్లీగా ఉంటుందని అంటారు. ఆయన అందరిలా కాకుండా కొంచెం కాస్ట్లీ పర్సన్ అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆయన సంపద వివరాలకు వస్తే చెప్పాల్సింది చాలానే ఉన్నాయి. పుతిన్ రూటే సపరేటు. ఏంటంటే ఏకంగా నల్ల సముద్రంపై కాస్ట్లీ ప్యాలెస్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక కఠినమైన నేత. ఎవ్వరికీ అందరంత ఎత్తులో ఉండాలనుకుంటారు. ప్రపంచంలో తనకంటే ఎవరు గొప్ప కాదన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఎవరైనా తాను చెప్పింది వినాల్సిందే తప్ప తాను ఎవ్వరి మాట వినను అన్నట్లుగా వ్యవహరిస్తారు. అలాంటి వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానితో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి స్నేహితులు. ఇద్దరు దేశాధినేతలు రెండు దేశాల మధ్య సంబంధాలు పెరగడంలో కృషి చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పాటు భారత్లో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే పుతిన్ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. నిజానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగత జీవితం, సంపద గురించి పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. తెలుసుకునేందుకు అవకాశం కూడా ఇవ్వరు. ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం గురించి రహస్యంగానే ఉంచాలని ఆయన అనుకుంటారు. వ్లాదిమిర్ పుతిన్ గురించి మరింత సమాచారం బయటపెట్టే కొద్దీ అతను మరింత రహస్యంగా మారుతారని చెబుతూ ఉంటారు. ఫ్యాక్చున్ మ్యాగజైన్ ప్రకారం అధికారిక పత్రాల్లో పుతిన్ తాను కేవలం ఒక ప్రభుత్వాధినేతగానే చెప్పుకున్నారు. కానీ ఆర్థిక నిపుణులు అతన్ని భూమిపైన అత్యంత ధనవంతుల్లో ఒకరని చెబుతారు. పుతిన్ సంపద $200 బిలియన్ అని అంచనా వేయబడింది. అయితే ఆయన పేరు మీద మాత్రం ఎటువంటి ఆస్తులు లేవు. ఎక్కడా ఆ రకంగా చూపించబడలేదు. అందుకే ఆయన్ను బిలియనీర్ల జాబితాలో చేర్చలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు నల్ల సముద్రంపై అత్యంత ఖరీదైన ప్యాలెస్ ఉందని తెలుస్తోంది. 100 ఎకరాల్లో ఇది విస్తరించబడి ఉంది. ఇదొక రాజభవనంలా ఉంటుందని అందరూ చెబుతూ ఉంటారు. విశాలమైనటువంటి గదులు, ఇటాలియన్ అలంకరణ, థియేటర్ హాల్, అదేవిధంగా స్పా, వైన్ రూమ్స్, అదేవిధంగా భూగర్భ మార్గాలతో ఇది ఆధునిక యుగంలో అత్యంత ఖరీదైన ప్రైవేటు నివాసాల్లో ఒకటిగా నిలుస్తుంది. దీని విలువ $1 మిలియన్ ఉంటుందని చెబుతూ ఉంటారు. ఇదే కాదు, పుతిన్కి ఒక కదిలేటువంటి కోట కూడా ఉందని తెలుస్తుంది. ఇదొక ప్రత్యేకమైనటువంటి రైలు. ఇది బయట నుంచి చాలా మామూలుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ లోపలికి వెళ్తే కళ్ళు చెదిరిపోవడం ఖాయమని అంటూ ఉంటారు. ఇందులో జిమ్ నుంచి స్పా వరకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అలాగే దీని భద్రత, సాంకేతికత కూడా అత్యంత ఆధునికంగా ఉంటుంది. ఎలాంటి ముప్పునైనా ఈ రైలు ఎదుర్కోగలదు. ఆ ప్యాలెస్ లోపల ఒక హాకీ రింక్, వైన్ సెల్లర్, హుక్కా లాంజ్, క్యాసినో ఆర్బొరేటర్, అతని సొంత స్ట్రిప్పర్ పోల్, అదేవిధంగా ఒక చర్చి కూడా ఉన్నాయి. కానీ ఎస్టేట్లో ఉన్నటువంటి బ్లఫ్కు 50 మీటర్ల దిగువన ఇది దాని యొక్క ప్రత్యేకమైనటువంటి నో ఫ్లో జోన్లో కూడా ఉంచబడుతుంది. అక్కడ ఒక బలవర్తకమైన డ్యూయల్ టన్నెల్ బంకర్ కూడా ఉంది. ఇది రష్యా అధ్యక్షుడు మరియు తోటి విఐపీలను గందరగోళం ఏర్పడితే రక్షించగలదు. దాని లేఅవుట్ను చూపించే లీక్ అయినటువంటి పత్రాల గురించి ఇన్సైడర్ నివేదించింది. మంచినీరు, సరైన వెంటిలేషన్ మరియు సంక్లిష్టమైనటువంటి కేబుల్ వ్యవస్థ అన్నీ నమ్మశక్యం కాని దట్టమైన 15 అంగుళాల కాంక్రీట్ కింద ప్రవహించడంతో పుతిన్ మరియు ముఖ్యమైనటువంటి అతిథులు వారాల తరబడి అక్కడ జీవించగలరు. ఈ సొరంగం ఏర్పాటు అన్ని రకాల భద్రతను కలిగి ఉంది. ప్రళయ దినాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక రహస్య స్థావరమైనటువంటి రష్యా నాయకుడిపైన ఉన్న అనుమానాలు బహుశా అతని యొక్క శక్తి గురించి మరింత అనిశ్చితిని ప్రతిబింబిస్తున్నాయి. వ్యక్తిగత నివాసాల సముదాయం ద్వారా తన వ్యక్తిగత భద్రతను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు అని చరిత్ర ప్రొఫెసర్ కొనసాగించారు. అయితే పుతిన్ జీవితంలోని గత 13 లేదా 14 సంవత్సరాలుగా పశ్చిమ దేశాలతో జరిగిన సుదీర్ఘ ఘర్షణలో భాగంగా మనం దీనిని చూడాలి. దాని 2 సొరంగాలు ఒకదానిపై ఒకటి ఉండి లిఫ్ట్ ద్వారా అనుసంధానించబడి దాదాపు 40 నుంచి 60 మీటర్ల పొడవు మరియు దాదాపు 6 మీటర్ల వెడల్పుతో నడుస్తాయని ఇన్సైడర్ నివేదించింది. 6500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత బలవర్ధకమైనటువంటి నివాస స్థలముంది. దిగువన సొరంగంలో
16 కేబుల్ రాకులు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి దాదాపు 1 అడుగు వెడల్పు. ఇది విద్యుత్ మరియు ఫైబర్ ఆప్టిక్స్ కోసం రూపొందించబడ్డాయి. ఇది సొరంగం కోసమే చాలా పెద్ద కేబుల్. కాబట్టి ఇది ప్యాలెస్ కాంప్లెక్స్ కోసం ఒక రకమైన బ్యాకర్ వ్యవస్థ. ఇంతలో కిమ్మేజ్ దాని స్థానం మాస్కో నుంచి 1000 మైళ్ళ దూరంలో పుతిన్ తన సొంత ప్రజల నుంచి తిరుగుబాటు నుండి మనుగడ సాగించడానికి సహాయపడుతుందని నొక్కి చెబుతుంది. పుతిన్ ఆ అత్యవసర పరిస్థితిని కేంద్రం నుంచి వీలైనంత దూరంలో ఉన్నటువంటి నివాసాల నెట్వర్క్ను ఏర్పాటు చేయడం ద్వారా పరిష్కరిస్తున్నారు. కాబట్టి నల్ల సముద్ర సముదాయంలో ఒక సొరంగ వ్యవస్థ చాలా అర్థవంతంగా ఉంటుంది. చురుకైన ముప్పు లేకపోయినా అతను ఈ సంఘటన గురించి ఆందోళన చెందుతారు. అదేవిధంగా ఈ సంక్లిష్ట వెంటిలేషన్ వ్యవస్థను బయట రసాయన దాడుల నుంచి కూడా దృష్టిలో ఉంచుకొని మరీ రూపొందించబడింది. ఏదైనా దాడి జరిగితే పుతిన్ గాలిని తీసుకోవడానికి 2 వనరులున్నాయి. ఒకటి ఎక్కువ మరియు ఒకటి తక్కువ. ఇక పుతిన్ ప్రయాణించే విమానాల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. దాని పెయింటింగ్ గ్రెయిన్స్ నుంచి పిలుస్తూ ఉంటారు. విమానాల్లో అచ్చం 5 స్టార్ హోటల్లా ఉంటుంది. ఇవే కాకుండా పుతిన్ దగ్గర చాలా విలాసవంతమైనటువంటి కార్లు, ఖరీదైనటువంటి వాచీలు కూడా చాలానే ఉన్నాయని చెబుతారు. పుతిన్కు కార్లకు వాచీలను సేకరించేటువంటి అలవాటు ఉందని తెలుస్తుంది. ఆయనకున్నటువంటి వాచీల్లో మిలియన్ల డాలర్ల విలువైనటువంటివి కూడా ఉన్నాయి. ఇక రష్యా అధ్యక్షుడు తన భద్రత కోసం రష్యా లోపల బయట కూడా చాలా రహస్య సముదాయాలను ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. వీటి భూగర్భంలో అత్యంత సౌకర్యవంతంగా నిర్మించారని, అత్యాధునిక నిఘా సాంకేతికత అమర్చబడి ఉంటుందని తెలుస్తోంది.